పాజిటివ్ థింకింగ్ ఇది చాలామందిని ఇబ్బంది పెడతా ఉంటుంది. ఎందుకంటే ఎంత పాజిటివ్గా ఆలోచిద్దామన్నా ఏదన్నా పని మొదలు పెట్టేటప్పటికి అయ్యి బాబు ఇది అవుతుందో అవదో, నేను చేయగలనో లేదో, ఫెయిల్ అయిపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ వస్తూ ఉంటాయి. బేసిక్గా పాజిటివ్ థింకింగ్ అనే దాన్ని ఒక సబ్జెక్ట్ చేసేసి దానికి ఇన్ని టిప్స్ అని పెట్టేసి దాన్ని రకరకాలుగా పిచ్చి పిచ్చిగా చేసి పాజిటివ్గా ఆలోచించరా, పాజిటివ్గా ఆలోచించకపోతే కష్టం ఇలా చెప్తున్నారు కదా. దానివల్లే అసలు మనం పాజిటివ్ థింకింగ్ని మైండ్లోకి తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే అదొక భూతంలాగా, అదేదో పెద్ద వేరే ఇతర గ్రహాల్లో పాటించే సబ్జెక్టులో తయారైంది. ఏం కాదు, ఒక 2-3 నిమిషాలు మాట్లాడుకుందాం పాజిటివ్ థింకింగ్ గురించి. అసలు పాజిటివ్గా ఎలా ఉండాలనేది క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ నుంచి నువ్వు ఏది మొదలుపెట్టినా సరే అది ఆల్మోస్ట్ నీ చేతుల్లో నువ్వు సాధించేలాగా ఉంటుంది. ఇప్పుడు ఒక విత్తనం వేసావు నువ్వు, సో ఒక వేప విత్తనం వేస్తే అది వేప చెట్టే వస్తుంది, రావి చెట్టు రాదు కదా. అలా నువ్వు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లేదంటే ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఇది అవుతుందా అవదా, అయ్య బాబు ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది పక్కన పెడితే అసలు మొదలైతే పెట్టావు కదా, మొదలు పెట్టిన తర్వాత దాని నుంచి ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నీ ఫోకస్ మొత్తం కూడా ఎంత కష్టపడాలి అనే దాని మీద పెట్టేసావు అనుకో, అదే పాజిటివ్ థింకింగ్. అదేం పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. ఇప్పుడు పని అది చెయ్యాలి ఖచ్చితంగా. నువ్వు నెగిటివ్గా ఇది అవ్వదేమో అనుకుని భయపడుతూ మొదలుపెట్టినా ఇది అయిపోద్ది, మనం కాకపోతే ఎవడు చేస్తాడో అనే పాజిటివ్ థింకింగ్తో మొదలుపెట్టినా సరే మొదలైతే పెట్టాలి కదా, లేదంటే నీ బ్రతుకు నడవదు కదా, నువ్వు ఎదగలేవు కదా, నువ్వు సక్సెస్ అవ్వలేవు కదా. కాబట్టి ఏది మొదలుపెట్టినా మిగతా విషయాలన్నీ వదిలేసి దాని మీద ఫోకస్ పెట్టి ఎంత కష్టపడాలి అనేది ఒక్కటే మైండ్లో పెట్టుకుంటూ చూసావా, దానికి మించిన పాజిటివ్ థింకింగ్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. నువ్వు ఎక్కడైనా ఏ వీడియోలో అన్నా వెతుకు, పొద్దున్నే లేచి ఎలా చేయండి, పాజిటివ్గా థింక్ చేయాలా, ఈ 5 విషయాలు ఫాలో అవ్వండి అంటారో అలాంటిది ఏమీ లేదు. నువ్వు మనసు పెట్టి మొదలు పెట్టిన తర్వాత ఎంత కష్టపడగలో 100% ఇచ్చేయాలి దానికి. ఆ 100% ఎప్పుడైతే ఇచ్చేస్తావో అదే నిన్ను పాజిటివ్గా తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే నేచర్ ఎప్పుడూ కూడా, నేచర్ని నమ్ము. నేచర్ ఎప్పుడు నువ్వు ఒక పని మొదలు పెట్టినప్పుడు నిన్ను బాగా డ్రైవ్ చేయాలి, వీడిని ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్లాలనే చూస్తుంది. కాకపోతే ఈలోపు నువ్వేం చేస్తావు, ఒకటి చెయ్యాలని ఉంటుంది, అది మొదలు పెడతావు. కానీ ఎప్పుడూ కూడా దీన్ని మొదలు పెట్టేసాం, అయ్యబాబు ఏమైపోద్దో ఏంటో, ఎలా అవుతుందో ఏంటో అనే టెన్షన్ పడతావు తప్ప అసలు దాంట్లో నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎంత మనసు పెట్టి పని చేస్తున్నావు, అసలు నేను 100% ఇస్తున్నానా అని ఎప్పుడైనా ఆలోచించావా? అది ఆలోచించవు. ఏదో అయిపోద్ది, ఏదో ఏమవుతుంది, ఏమీ అవదు. నువ్వు ఖచ్చితంగా ఏదైనా సరే నీ ఎదుగుదల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఆ చేసే ప్రతి దాన్ని 100% మనసు పెట్టి చేసేసావు అనుకో, అదే ఫుల్ పాజిటివ్ ఎనర్జీ. ఈరోజు కష్టపడ్డావు అబ్బా, 1కి 10 రెట్లు కష్టపడిపోయావు, అప్పుడు నీకేమనిపిస్తుంది, మా బాగా చేశాను రా బాబు అనిపిస్తుంది కదా. సో అదే నీకు ఎనర్జీని ఇస్తుంది, అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవడో కూడా వచ్చి సాయం చేయడు. ఒకడు వచ్చేసి కాసేపు కూర్చుని రే ఈ పని అయిపోద్దిరా, 100% అయిపోద్దిరా, నువ్వు చేయగలవురా అన్నంత మాత్రాన నువ్వు పని చేయకుండా దాంట్లో సక్సెస్ అవ్వలేవు. మరి ఏం చేయాలి? కూర్చో ప్రశాంతంగా, ఒక రకంగా చెయ్యాలి ఈ పని అనేదాన్ని 10 రకాలుగా చేసి దాంట్లో ఏది ఈజీ వే అనేది వెతుక్కోవడం మొదలుపెట్టు. ఎంతసేపు నీ వేట నీ కష్టపడడం మీద ఉండాలి తప్ప లక్కుల మీద, లేదంటే ఇంకో దాని మీద లేదంటే పూజ చేస్తే అవుతుంది, లేదంటే కనుక పలానా చోటుకి వెళ్ళి మొక్కుకుంటే అవుద్దని కాదు. ఎప్పుడూ కూడా దేవుడు మనకి 100% ఒక పవర్ని అయితే ఇస్తాడు మన పని మొదలు పెట్టినప్పుడు. ఆ పవర్ ఎప్పుడు ఇస్తాడు, రే మనోడు బాగా కష్టపడుతున్నాడు, ఎప్పుడు ఫోకస్ అంతా మనోడు కష్టం మీదే ఉంది అనుకున్నప్పుడే కదా ఇస్తాడు. అంతేగాని కళ్ళు మూసేసుకుని నేను పాస్ అయిపోలే అంటే అవుతావా? అవో కదా. నువ్వు అట్లీస్ట్ 35 మార్కులకి ట్రై చేస్తే నీకు 30 వచ్చినా సరే ఏదో లూప్లోనూ అక్కడ పోన్లే 30 వచ్చినాయి కదా, అదొకే ఇంకో 5 వేసి పాస్ చేద్దాం అని చెప్పి ఆ పేపర్లు దిద్దేవాడు కూడా కన్సర్న్ చూపిస్తాడు. అలా కాకుండా నువ్వు వెళ్ళిపోయి అయ్య బాబు ఇప్పుడు అసలు నాకు ఏమీ రావు, ఇప్పుడు నాకు రావు కాబట్టి అసలు నేను పాస్ అవ్వనని చెప్పేసి అసలు ఆ పేపర్లు పూర్తి చేయకుండా వచ్చేసావు అనుకో నెగిటివ్ థింకింగ్తో, ఏం అవ్వదు కదా. పాజిటివ్గా నాకు ఏం రాదు, సరే అసలు ఏం రాయిపోవడం కంటే ఏమన్నా రాస్తే బెటర్ కదా అని చెప్పేసి ఒక మంచి మూడ్లో నీకు వచ్చిన కథలన్నీ రాసుకుంటూ పోయావు అనుకో, అట్లీస్ట్ వీడు కష్టపడి 10 పేపర్లు రాసాడరా, వీడిని ఏదో ఒకటి చెయ్యాలి, గట్టెక్కించాలి అనే ఆలోచన ఇన్విజిలేటర్కి వస్తుంది కదా, దేవుడికి కూడా అలాగే వస్తుంది. వీడు ఏ పని మొదలుపెట్టినా సరే అమ్మ అవుతుందా అనుకుంటున్నాడు. కానీ అసలు పని మొదలుపెట్టి దాంట్లో కష్టపడలేదు, ఇంక దేనికి పని చేయడం వేస్ట్ అని చెప్పేసి మనల్ని అలా వదిలిపడదొబ్బుతాడు దేవుడు కూడా. అందుకని దేవుణ్ణి విసిగించొద్దు, నిన్ను నువ్వు విసిగించుకోకు. ఏదైనా మొదలుపెట్టినప్పుడు లేదంటే పొద్దున్నే లేచినప్పుడు ఈరోజు ఏమైపోద్దో అని ఆలోచించుకో. ఎందుకంటే ఈరోజు ఏదో ఒకటి అవుతుంది, అది మంచి అవుతుందా చెడు అవుతుందా పక్కన పెట్టేస్తే రోజంటూ మొదలైపోయింది కదా, సూర్యుడు వచ్చేసాడు కదా,
సో ఏదో ఒకటి అవుతుంది. సో ఆ ఏదో ఒకటి అయ్యే దాని గురించి నువ్వు రకరకాలుగా ఆలోచించేసి నెగిటివ్ నూతిలోకి వెళ్ళిపోకుండా హ్యాపీగా లెగు, నీ పని నువ్వు చేసుకో. ఈరోజు దేంతో మొదలు పెట్టాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, మధ్యాహ్నం భోజనం ఏ టైం చేయాలి, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, సాయంత్రంకో రిజల్ట్ వస్తుంది, లేదంటే వచ్చి నెల 1 తారీఖుకో రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ఏమొచ్చినా సరే అవును నేను ఒక వారం రోజులు ఆడుకు దుబ్బాను అందుకే అవ్వలేదు, సో నెక్స్ట్ మంత్ ఈ వారం రోజులు ఆడుకోకూడదు, మనం ఇంకా కష్టపడాలి అనేది ఎప్పుడైతే నీకు నువ్వు చెప్పుకుంటావో దానికి మించిన పాజిటివ్ థాట్, దానికి మించిన పాజిటివ్ ఎనర్జీ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. చెప్తున్నాను కదా, మనకి ఏదైతే దక్కుతుందో దాన్ని మనం చూసుకుని అంటే అయ్యో నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, నాకు వచ్చింది వేరు, అసలు నాకు ఏమీ అవ్వట్లేదు, నేనేం మొదలుపెట్టినా సరే ఫెయిల్ అయిపోతుంది అనుకుంటావు. అరే నువ్వు 100% ఎక్స్పెక్ట్ చేసావు, నీకు 50% వచ్చిందంటే ఇంకా 50%కి సరిపడా ఎఫర్ట్స్ నువ్వు పెట్టలేదేమో. నువ్వు అదేందుకు ఆలోచించట్లేదు? అప్పుడు నీకు నువ్వు ఒప్పుకో, ఆ నిజాన్ని నువ్వు ఒప్పుకో, నీకు నువ్వు సమర్థించుకోకు ఎప్పుడు. మనం సరిగ్గా కష్టపడలేదురా, ఇంకో 50% కావాలంటే మనం ఇంకొక 2 hours ఎక్స్ట్రా వర్క్ చేయాలన్నమాట, సరే కుమ్మేద్దాం అని చెప్పి రౌడీయిజం చేయాలి నువ్వు నీ థాట్స్ మీద. రౌడీయిజం చేసి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదే లేదు అని ఎప్పుడైతే డిసైడ్ అవుతావో చుట్టూ ఉండే పాజిటివ్ ఎనర్జీ మొత్తం వైఫైలో తిరుగుద్ది నీ చుట్టూ. అమ్మని అమ్మాయిడు పట్టేసుకున్నాడు మంత్రాన్ని, అంటే ఇడు చేసేదాని మీద ఫోకస్ పెడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు ఇడు చేసేస్తాడు అనేది నీ చుట్టూ ఉన్న నేచర్లో ప్రతి పవర్కి అర్థమయ్యి నీ ఎనర్జీకి తోడవుతాయి అవన్నీ. అందుకని ఇక్కడ పాజిటివిటీ అనేది స్పెషల్గా ఏం క్రియేట్ చేయబడలేదు. నువ్వు ఏదైనా చేసే ముందు, ఏదైనా మొదలు పెట్టే ముందు, ఒక రోజు కావచ్చు, ఒక పని కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, ఒక జాబ్కి వెళ్ళే ప్రాసెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే అది మొదలు పెట్టే ముందు రకరకాలుగా ఆలోచించడం మానేసి ఎలా మొదలు పెట్టాలి, దానికోసం నువ్వు నీ తరపు నుంచి ఎంత ఇవ్వాలి అనేది మాత్రం ఆలోచించు. అదే పాజిటివ్ థాట్, అదే పాజిటివ్ థింకింగ్. రిజల్ట్ ఏదైనా వస్తుంది, గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నా, నువ్వు మొదలు పెట్టకుండా ఆలోచించినంత మాత్రాన గొప్ప రిజల్ట్స్ వచ్చేవి. నువ్వు మొదలు పెట్టేసిన తర్వాత కూడా ఏమవుతుందో అని బిక్కుమంటూ ఆ పని చేసినంత మాత్రాన గొప్ప మిరాకిల్స్ జరిగిపోవు, లోతుల్లోకి పడిపోవు. ఏదైతే అదే అవుద్ది. నువ్వైతే అనుకున్నావు, అది నీకు నచ్చింది, నువ్వు మొదలు పెట్టావు, నీకు నచ్చింది కాబట్టి 100కి 120, 130, 140, 150% ఇచ్చేయి. దాని నుంచి వచ్చిన ఏ రిజల్ట్ అయినా తీసుకో, మళ్ళీ మొదలుపెట్టు. ఏమైంది బాసు, మహా అయితే ఒక 4 రోజులు కష్టం పోయింది, జీవితం ఏం పోలేదు కదా, తినడానికైతే లోటు లేదు కదా, ఉండడానికైతే లోటు లేదు కదా. సమాజంలో నిన్ను వెలేసేసిరే ఈడు నెగిటివ్ థింకర్ రా, ఈడు దేనికి పని చేయడురా అంటున్నారా? అంటే వాళ్ళందరూ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, నువ్వు పాజిటివ్ వేలోనే ఉన్నావు. అది మెయింటైన్ చేయి, కొడతావు గట్టిగా, త్వరలో, మామూలుగా కాదు, రీసౌండ్ వచ్చేద్ది.